పౌలు గారు చెప్తున్నదిగో, నేను చాలా క్లారిటీగా పునాది వేశాను, పునాది మీద నేర్పరి అయిన శిల్పకారుని వలె కట్టాను. పునాది అంటే బేస్మెంట్ అనకండి, పునాది అంటే క్రీస్తే పునాది. సంఘాన్ని దేని మీద కట్టాలి చెప్పండి? పునాది మీద కట్టాలి. క్యాస్ట్ మీద కట్టేవారు తెలుసా? ఏంటి వచ్చి మానేసారేటండి ఈ సంఘానికంటే, మేము ఓసీ అండి. ఓసీ సంఘం ఉందండి. ఓసీ బ్యాచ్ అంతా ఓసీకి వెళ్ళిపోతారు అన్నమాట. ఓసీ మీరేంటండి అక్కడ వెళ్ళేవారు సడన్గా ఎక్కడికి వచ్చారంటే అక్కడ అంతా ఎస్సీ అంటే కదండి. అందుకండి మేము ఎస్సీ వాళ్ళమండి వచ్చేసేమండి. ఓసీలని, ఎస్సీలని, బీసీలని అని అడుగుతున్నాను. కులం మీద సంఘాలను కట్టుకునే వారిని బైబిల్ ఏమని చెప్తున్నావు? రే అడివాళ్ళు రా మీరు అందరూ, అడవి మనుషులు రా మీరు. ప్రకృతి సంబంధాలు అంటే ఏంటండి? అడవిలా తయారే. అన్ని అడవి ఆలోచనలు ఉన్నాయి. జాత్ అంటారు, గ్రూప్ అంటారు, రకరకాల క్యాస్ట్ అంటారు, అడవి స్వభావాలు చేయడం. అసలు మీరు ఆత్మీయంగా ఎంత బాగా ఎదగాలి? క్యాస్ట్ల కోసం మాట్లాడుకోవడం ఏంటరా? రకరకాల విషయాల కొరకు మాట్లాడుకోవడం ఏంట? అసలు ఈ క్యాస్టిజాన్ని ఇదిగో ఇలాంటి విషయాల మీద మీరు సంఘాన్ని కట్టడం ఏంటి? మీ పునాది కులము కాదు, మీ పునాది వ్యక్తి కాదు, మీ పునాది రకరకాల వర్షిప్పులు కాదు, మీ పునాది క్రీస్తే ఉండాలి.